హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ రాజేష్ని సింహరాజు రాజేష్ గారు బావ అందరూ తెలుసుగా. ఈరోజు అయితే మా తేజకి ఇష్టమైన ఐటమ్ అయితే ఒకటి పట్టుకొచ్చిన, అదేంటో మీకు చూపెట్టారు. వచ్చేయండి. ఎన్నో రోజుల నుంచి అబ్బా బావ నాకు తినబుద్ధి అవుతుంది అని అయితే నన్ను కోరిక కోరింది. ఎప్పుడు సెట్ కాలే. ఒక చికెన్ సెంటర్ అన్న మనకు పరిచయం ఉన్నాడు, అన్నకి చెప్పిన, అన్న ఇట్లా ఎక్స్ వచ్చినప్పుడు చెప్పా అంటే సరే అన్న చెప్తా అన్నాడు. ఇవాళ అయితే చెప్పిండు, ఇక మంచిగా సెట్ అయింది. ఇవాళ తన కోసం నేనే మంచిగా వండుతున్నా. మీరు కూడా చూడండి ఎట్లున్నదో. ఈరోజు మళ్ళీ అంటే ఈరోజు నాకు కొంచెం పని కూడా ఎక్కువ అయింది. ఏమైంది అంటే ప్రొద్దుట బీరకాయ రొయ్యలు చేసిన పిల్లల కోసం. మా పాప శామగడ్డ కావాలి మమ్మీ, బీరకాయ రొయ్యలు తినానన్నది. అన్న తర్వాత కూరలు వేసిన తర్వాత స్కూటీ, ఈరోజు నాకు స్కూటీ ఇష్టం అని నాకు తెలియకుండా మా ఆయన తీసుకొని వచ్చిండు. మా డాడీ కూడా అనుకోకుండా చెప్పు, మా డాడీ కూడా అనుకోకుండా వచ్చిండు. నేనే ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావంటే నేను మంచిరాళ్ళనే ఉన్నారు కూడా అన్నాడు. సరే మామయ్య రా స్కూటీ తీసుకున్నా చూసేవన్న వాళ్ళే వచ్చిండు. మా డాడీ వచ్చిండని చికెన్ తీసుకొచ్చిండు, బగారా ఏమన్నాడు. ఇక మామ వచ్చినప్పుడు ఆయన తరచుకోకుండా మళ్ళీ ఎట్లా అల్లుడు వాళ్ళ మామ ఇంటికి పోతే ఎట్లుంటది. అట్లనే ఏం కాదు ఫ్రెండ్స్, మా డాడీ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా మంచిగా చూసుకుంటాడు. ఏంటంటే మళ్ళీ వచ్చిన తర్వాత కూడా పాపం స్కూటీ కోసం బయట తిరిగిండు, షాప్కి పోయి వచ్చిండు. వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ బీరకాయ రొయ్యలు వేసి వంట చేసి పెట్టినా అని మళ్ళీ నాకెందుకు కష్టమని నేను వంట చేస్తా అంటే కూడా హెల్ప్ చేసిండు. హెల్ప్ చేస్తా అంటే నాకు అదే గుర్తుకొచ్చింది, బావా నువ్వు ఇట్లా హెల్ప్ చేస్తాను బావ, అసలు ఇది ఒకటి వీడియో తీసుకోవాలి. అసలు చాలా మంది అంటారు ఏంటంటే మీరు వీడియోస్ కోసమే చేస్తారా అని. అస్సలు కాదండి, నాకైతే అలాంటి సన్నివేశాలు చూసినప్పుడల్లా అనిపిస్తుంది. అంటే ఈ రోజు చూసిర్రా మీరు బయటికి వెళ్ళి ఇప్పుడు స్కూటీ కొనాలంటే అసలు ఎంత పని ఉంటుంది, అంత ఎండకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మా డాన్ని కూర్చోబెట్టి నేను బగారేస్తా ఉంటే మిరపకాయలు ఉల్లిగడ్డలు కట్ చేసి ఇచ్చాడు. చిన్న చిన్న చాలు నీకు అట్లా అనిపిస్తా చిన్న చిన్న అని. కానీ అసలు మా శ్రీమతి చేయకుండా ఎవరు చేస్తారు? నాకైతే ఘోరంగా అసలు ఒక ఏడ్చుడే తక్కువ అనిపిస్తుంది. నిజంగా మస్తు సంతోషం. స్కూటీ తీసుకున్న దానికంటే నువ్వు ఎండకు పోయొచ్చి నా కోసం మళ్ళీ వంటల హెల్ప్ చేసిన వీడు, దానికే నేను ఫిదా ఫ్లాట్. మస్తు అనిపించింది. మళ్ళీ పాపం అంత అలసిపోయి వచ్చిండ్రు కదా ఫ్రెండ్స్, పడుకున్నాడు, తిన్నాడు, 4 అయింది. కొంచెం ఇట్లా పడుకోగానే చికెన్ సెంటర్ నుంచి అన్నయ్య కాల్ చేసిండు. ఎగ్స్ ఇట్లా చాలా రోజుల నుంచి అడుగుతాను కదా నాటుకోడి ఇట్లా ఇప్పుడు ఉన్నాయి అని అంటే నేను అన్న అవసరం లేదు బావా, అలసిపోయి వచ్చినావు పడుకో, అవి లేకున్నా మంచిదే అంటే చాలా రోజుల నుంచి అడుగుతాను అసలు ఎప్పుడు దొరక, ఏం కాదు నువ్వు అడుకో నేను తీసుకొని వస్తా అని వెళ్ళిండు. ఎందుకంటే ఇప్పుడు ఇవి దొరికాయి, ఎందుకంటే మనకు కావాలన్నప్పుడు తెచ్చుకుంటే దొరికాయి. నీలాంటి మూడు కూడా దొరకడు. చూసిండే ఫ్రెండ్స్, నేను ఎందుకు కనిపిస్తలేనంటే ఈరోజు నాకు మస్తు తలకైన ప్లేసింది. ఆయిల్ ఫుల్ పెట్టుకున్నా. ఎట్లా నువ్వు అబద్ధాలు ఆడదు బాబా, నువ్వు ఎట్లా చేసి పెడతాను? ఎట్లా చేసి పెడతానా? ఆల్రెడీ అన్ని కలిపి కుక్కర్ మూత పెట్టినాక బావా నేను వీడియో తీస్తా బావా అంటే ఏ అవసరం లేదంటే అబ్బా ఏం కాదు బావా సరే మళ్ళీ కుక్కర్ మూత పెట్టిన తీసిన స్టవ్ ముట్టించిన ఆల్రెడీ. అదే అంటాడు, ఏమంటాడు అంటే అదే ఫస్ట్ అయితే ఉప్పు అంటే దాంట్లో కొంచెం మళ్ళీ మనం చెప్తాం. మళ్ళీ ఇంకోటి చెప్పవా, ఇది ఎక్కడ నేర్చుకున్నావు చేసుడు? అప్పటిదప్పుడు మళ్ళీ యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నా. నేను పక్క వాళ్ళ ఇంటికి పోయిన ఆంటీతో చాలా రోజులు అయితే మాట్లాడా, కానీ పైకోసేపు మాట్లాడొచ్చే వరకు కుక్కర్ లో పెడతాడు. ఏం చేస్తాను బావ, షాప్ నుంచి వచ్చింది కూడా తెలియదు, షాప్ నుంచి వచ్చిండు కుక్కర్ లో పెడతాడు. ఏం చేస్తాను బావా అని అంటే చేస్తాను వంట అంటే ఏదో పెద్ద చెయ్యొచ్చిన తిరిగిస్తాను, ఎట్లా చేస్తావు నాకే తెలియదు అని అంటే యూట్యూబ్ లో చూసిన. ఇవి మనం ఎప్పుడు చేయలేము, మరి ఇది కొత్త రకం మనకు, ఎందుకంటే ఇవి గుడ్లు చితికిపోతాయి పలికిపోతాయి కదా, మళ్ళీ జాగ్రత్తగా వండాలి. ఏంటంటే ఉడికినాయి అంటే మళ్ళీ ఎట్లా చేసినా ఏం కాదు. అట్లా ప్రేమ కొద్ది వండుతాడు. టకటక్క కుక్కర్ విజిల్ రాకముందే విజిల్ తీసిండు. దీంట్లో ఏమేమి వేసిండు అంటే దీంట్లో ఏం లేదు, ఒక స్పూన్ అల్లం వేసిన, ఒక స్పూన్ పసుపు వేసిన, ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసినాం. ఎంత మునిగానే వాటర్ పోసిన, ఇంకా వేరే ఏం వేయలేదు. ఇది ఉడికినాక అప్పుడు మంచిగా ఫ్రై మంచిగా మరి వచ్చి అన్నం పెట్టి మమ్మీ అదేంటి బీరకాయ రొయ్యలు ఉన్నాయి నాకు ఇష్టమైందంటే ఇది కానీ అయిన తర్వాత తిందు అని మా ఆయన అన్నాడు. అంటే ఇవన్నీ ఏంటి నాన్న అని అడుగుతాడు. అసలు ఎప్పుడు చూడలేదు. అంటే ఎగ్స్ అని అంటే ఎప్పుడైనా మనం కోడిని కోసుకుంటే ఒకటే సెట్ వస్తుంది, ఒక్క సెట్ మన ఐ సేవింగ్ బిడ్డే తింటది మొత్తం. మన ఐస్ బాగా ఇష్టం. అబ్బా నాన్న చిన్నది చూసి నైసి అబ్బా నాన్న మస్తు ఇష్టం, తొందరగా అంట అది వస్తా అంది. అదే
నీకు ఇష్టమ్మా చూడు అక్కడికి పోదంట సిగ్గు. మంచిగా ఇప్పుడు అయిన తర్వాత మా రిషికేమో మంచిగా బీరకాయ రొయ్యలు చేసిన. ఇప్పుడు ఎట్లనో మళ్ళా కుక్కర్ పెట్టానా మూత పెట్టానా మూత పెట్టేసి ఉడికిన తర్వాత మళ్ళీ అలా అయితే చెప్పారు ఒక 2 విజిల్ పెట్టమని చెప్పారు. నేను కూడా అదే పద్ధతి ఫాలో అయ్యి అంతకంటే మంచిగా చేసి పెట్టి తింటాం. అంటే చేయకుండా అయితే మంచిగా ఉంటుంది, సూపర్ వస్తుంది. ఓకేనా? ఓకే. అన్నీ ఎట్లా చేయాలో చూసేయండి. ఓకే, నీకు ఇష్టమా? మళ్ళీ ఏంటంటే ఉల్లిగడ్డలు కోసుకోవాలి చిన్నగా, మిరపకాయలు ఉల్లిగడ్డలు అన్నీ కోసుకొని అవి ఫ్రై చేసి ఇవన్నీ వేసేస్తే ఈరోజు స్కూటీ తీసుకునేందుకు నాకు అసలు స్పెషల్ గిఫ్ట్ వంట చేసి పెడతాను. నా సేవలన్నీ మా తేజరానికి. చూసిండ్రా ఫ్రెండ్స్, అందరూ అనొద్దు, కామెంట్ చేయొద్దు ఏంటి అంటే వీడియోస్ కోసం అని. నేనైతే బాగా హట్ అయితే, ఎందుకంటే అంత నిజమైన ప్రేమని మనం అబద్ధం అంటే ఎవరైనా. నేను షాప్ నుండి ఇప్పుడే వచ్చిన, ఇప్పుడు ఎంత 9 అవుతుందా? 9:30 అయినా కానీ మనం చేయాలి. ఆల్రెడీ చికెన్ వండి ఉండే, బీరకాయ రొయ్యలు వేసిన. అయినా కూడా ఎందుకు బాబా అంటే అద్దనద్దన్నాడు. తెలియదు మళ్ళీ ఆయన గుడ్లని మళ్ళీ కొట్టినా నాకంటే ఎక్కువ బాధపడతాడు. తెచ్చి వేస్ట్ కదా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీ అన్నయ్యది నిజమైన ప్రేమ. వీడియోస్ కోసం మాత్రం అస్సలు కాదు. అసలు మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఒక 2 రోజులు మా ఇంటికి రాండి. అసలు నిజంగా అసలు వచ్చిన వాళ్ళు కూడా అంటారు కదా, పూజకు వచ్చిన వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళైతే నిజంగా పిల్లలైనా అన్నయ్య అయినా అసలు పిల్లలు కూడా ఎంత హెల్ప్ చేస్తారు, అన్నయ్య అయినా ఎంత ప్రేమ, అసలు వచ్చి చూసిన వాళ్ళకే తెలుస్తుంది అనేసి. అందుకని నన్ను హట్టు చేయకండి అలాంటి మాటలని. మా ఆయనది నిజమైన ప్రేమ. చూసాను ఉల్లిగడ్డలు కూడా తెచ్చుకున్నాడు. నేను కట్ చేసి ఇస్తా బావా, చిన్న పనులు నేను చేయనా? సరే ఫ్రెండ్స్, మొత్తం అయిన తర్వాత చూపిస్తా. ఈ 2 అనే కాడ ఒక 3 విజిల్ అయితే పెట్టిన, కొంచెం మంచిగానే ఉడికింది. బంద్ చేసిన స్టవ్ తీసినాక చూద్దాం, అంటే ఉడుకుతుంది, పెద్ద దానికి ఏం లేదు. ఇప్పుడైతే నేను కడాయి పెట్టిన, తొందరనే ఉడుకుతుంది, అంతసేపు కూడా ఏం పట్టది. కానీ ఎందుకంటే మళ్ళీ పెట్టుడు తీసిన మళ్ళీ భయపడ్డాడు. కానీ నార్మల్గా మనం నాటుకోళ్ళ లాస్ట్కి ఎత్తాం కదా, బట్టే సూపులే ఉడుకుతుంది అందులో. అయితే నువ్వు ఎట్లా చేసినా మంచిగా ఉంటుంది. ఎట్లా చేస్తాను కాబట్టి ఆయిల్ వేసుకుంటాను. ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాడు ఫ్రెండ్స్. కిలో సుమారు అయితే పడుతుంది, కిలో పైన ఉంటుంది కాబట్టి. ఫస్ట్ చూపించు ఉడికింది ఎట్లుందో. ఉడికింది చూపెట్టాను, ఎట్లా ఉడికింది దగ్గర తీసుకురా. అదే నువ్వు మూత తీస్తా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం మంచిగా బాయిల్డ్ అయిపోయినాయి, మంచిగా ఉడికినాయి. చూస్తున్నారు కదా, చూస్తే నేను అయితే ఇలా కొన్ని వాటర్ ఉంటాయి, ఈ వాటర్ కూడా మళ్ళీ మనం లాస్ట్కు అవునా వీడియో మొత్తం మంచిగా కంప్లీట్ చేసినట్టున్నాడు. ఇలా కొన్ని వాటర్ ఉంటాయి అంటే ఆ వాటర్ లాస్ట్కు కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ సూప్ పోయేదాకా మంచిగా ఫ్రై చేయాలి. మంచిగా చూసేయండి, ఇంట్రెస్ట్ లాస్ట్ వరకు. ఏ పని చేసినా ఇంట్రెస్ట్ లాస్ట్ వరకు వీడియో మంచిగా. 4 ఉల్లిగడ్డలు అయితే కోసింది, ఒక మిరపకాయ కోసింది. ఫస్ట్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ. నేనైతే ఎట్లా అంటే నార్మల్గా ఇంట్లో ఎట్లా మాట్లాడుతున్నా అట్లనే మాట్లాడతా ఫ్రెండ్స్. మా ఆయన అంటాడు మంచిగా మాట్లాడు అని, అంటే నాకు అట్లనే వచ్చు బావా, నాకు అట్లనే వచ్చు, నాకు రాదు. కోతి మాట్లాడుతుందని మంచిగా మాట్లాడు అని అంటే, అంటే బయట ఎవరైనా ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ కలుస్తారు కదా, కలిసిన వాళ్ళు అంటారు అంటే మీరు సేమ్ వీడియోలు ఎట్లా మాట్లాడతారు బయట కూడా అట్లనే మాట్లాడతారు రండి, అట్లనే మాట్లాడతాను ఓకే అని అంటారు. అట్లనే మాట్లాడతా ఇక సేమ్, నాకు వీడియోలో వేరు బయట రాదు అట్లా. మళ్ళీ మా వీడియో కూడా ఇన్స్టాలో చాలా మందికి నా ఇన్స్టా ఐడి తేజరాణి సింహరాజ్ చూపించట్లేదంట. వేరే కొత్త ఐడి అయితే నేను పెట్టుకున్నానండి, తేజరాణి రాజేష్. ప్లీజ్ ఫాలో చేయండి. ఫాలో చేసి నాకైతే కామెంట్ మెసేజ్ పెట్టండి, హాయ్ అక్క అని పెట్టండి, నేను కూడా రిప్లై ఇస్తాను ఇన్స్టాలో. ప్లీజ్ ఫాలో చేయండి. నేనైతే ఇంతవరకు అడగలేదు, ఎందుకంటే నాది కాపీ అది స్ట్రైక్ పడింది,
అందుకోసం మళ్ళీ కొత్త ఐడియా అయితే పెట్టుకున్నానండి. ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు మిస్టేక్ అంటే గంత లడలడ అవుతాను కదా, ప్రతి ఒక్కరైతే ఫాలో చేయండి. ఒక్కరు చూస్తే బోటిలాగా అనిపిస్తుంది. వేసి వేయమంటావా బాబా? ఏమద్దు, కలుపు రిషి. ఎంతసేపు కలిపిండు వీడియో ఆన్ చేయనంత వరకు. చదువుకుంటాను కానీ వచ్చినావు కదా, మంచి వాసనలు వస్తానే మమ్మీ ఏం చెప్తాను అనుకుంటా వచ్చిండు రిషి బాబు. ఎప్పుడు తినలే రిషి, ఫస్ట్ టైం. ఎట్లుంటుందా? మళ్ళీ ఒక స్పూన్ అయితే అల్లం వేస్తున్నా. ఇంకా కొంచెం ఎత్తావా? చాలా సరిపోతుంది, అందులో ఆల్రెడీ వేసినాం కదా. పసుపు దోశలు అయితే మరి రిషి దోశలు మస్తు చేస్తాడు. ఇప్పుడు అయ్యి బావా ఏం కాదు అంటే నేను అది యూట్యూబ్ చూడలే కానీ ఏ కూరలైనా మనం తాలింపులు వేస్తాం కదా. 2 స్పూన్లు అయితే వేసిన. మరి రిషి ఆమ్లెట్ సూపర్ చేస్తాడు. ఇంకా ఆమ్లెట్ అయితే నేను అన్నం తింటా అంటే మధ్యలోనే టక్క టక్క వేడి వేడి ఆమ్లెట్ తీసుకొని వస్తాడు. ఇప్పుడు వేసానా ఒక లాస్ట్కి ఎత్తా, లాస్ట్కి వేద్దాం. కారం ఉన్నప్పుడు వేసినా కదా. రిషి చెప్పు హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎవరైనా మరి రిషికి అయితే హైదరాబాద్ ఆఫీస్లో కూడా మా తమ్ముని ఆఫీస్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారంట. అబ్బా ఎంత మంచిగా చేస్తాడు, వీడియోస్ మంచిగా చేస్తాడని. వీడియోస్ చేపియండి ఇంకా అంటున్నారు, కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ అని పాపం చదువుకుంటాడు. ఇప్పుడు చదివేటోడే వాసనలు వశమైతలేవు అనుకుంటా వస్తాడు. ఏంటో స్పెషల్ చేస్తారని మా ఆయన అది నిండిపోతుంది అని అన్నాడు, కానీ నిండిపోయింది కానీ ఏం కాదు ఇక మెల్లిగా. ఏం కాదు బావా, అట్లనే అంతే. దాంట్లో మళ్ళీ మనం ఏమై చూడండి ఫ్రెండ్స్, దాంట్లో టైట్ అవుతుందంట. అసలు మంచిగా ఫ్రీగా ఉండాలనేసి మేమైతే ఈ మా డబ్బా పెట్టుకున్నాం. ఇంకా వేరే ఉండే 2 పొద్దుట కర్రీస్ వండిన దాంట్లో. ఇప్పుడు దీంట్లో అయితే మంచిగా ఫ్రీగా ఉంటుంది అనేసి మా ఆయన మెల్లగా కోడి గుట్ల కూర. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తేజారాణి సింహరాజు. ఎంత మంచిగా కలపత్తాను. సింహరాజు గారు కర్రీ వండుతున్నారు. ఇప్పుడు హైలైట్ వస్తుంది, అనుకున్న రేంజ్ వస్తుంది. అద్రిపోవాలి. వీడియో చూసేటోళ్ళందరూ మా ఇంటికి రావాలి, అన్నయ్య చేసి పెట్టండి అనాలే కానీ నోరు చేసి అడిగిన తర్వాత ఖచ్చితంగా చేసి పెడతాడు. ఇలా ఒక సిస్టర్ అయితే మార్కెట్లో కలిసింది. రిషికి చెప్పు, రిషికి తెలియదు. హైదరాబాద్లో ఉంటారట. నన్ను చూడంగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే అంత హ్యాపీగా ఫీల్ అయింది. అన్నయ్య మీరు ఇక్కడ బజార్లో పడరు అంటే ఎంత మంచిగా ఉంటాయి అన్నయ్య మీ వీడియోలో ఇది అని సంబరపడ్డది. వాళ్ళ మమ్మీతో నచ్చింది. మమ్మీ అన్నయ్య మమ్మీ అన్నయ్య అంటే ఎంత పిస అవుతుందంటే అంత వాళ్ళ అమ్మకి చెప్పుకుంటా అన్నయ్య మమ్మీ అన్నయ్య అన్నయ్య అనుకుంటా. అంటే ఇట్లా ప్రేమ ఇక బాగా పిచ్చి ప్రేమ అంటారు కదా అట్లా. వదిన అడిగిన మనకి ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు మనం ఎవరో తిరగనప్పుడు ఏంటంటే మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనని పట్టించుకునే వాళ్ళే ఉండరు. ఇప్పుడు ఈ వీడియోలని చేయడం వలన ఇప్పుడు మేము ఎక్కడికి పోయినా కానీ మమ్మల్ని పలకరిస్తారు. అది ఒక్కటే బయట మంచి పేరుండే. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఇప్పుడు ఏంటంటే అందరూ అంటే రాముడు మంచి బాలుడు అని. మా అన్నయ్య మా అన్న మన గంగపూర్ జాతర పోతే ఎట్లా అన్నారు? అవును మా అన్నయ్య మా అన్న ఫ్యాన్, నేను మా అన్న ఫ్యాన్ అంటే నీ ఫ్యాన్ కాదు, నేను మా అన్నయ్య ఫ్యాన్ ని. మా ఆయనకైతే కడుపు నిండింది ఆ మాట జాలీగా. మరి అంతే కదా, ఎవరికైనా ఏముంది అసలు. ఎంత అంటే డబ్బులతోని ప్రేమకు అంటే ఆప్యాయత, దానికి దీనికి అయితే సంబంధమే ఉండదు అసలు. ఎన్ని డబ్బులు పెట్టి కొన్నా దొరకదు ఈ సంతోషం అనేది. కారం అయితే వేస్తున్నా, మనం ముచ్చట్ల ఈ ముచ్చట చెప్పకుంటే మళ్ళీ వాళ్ళు కారం వేసుకోరు చూసేవాళ్ళు.
నేనైతే ఫిష్ ఫ్రై మంచిగా చేస్తా ఫ్రెండ్స్. ఒకసారి ఎవరికైనా మీకు ఫిష్ ఫ్రై కావాలి అని అంటే చెప్పండి, కింద కామెంట్ చేసిండ్రు అనుకో, వదిన నువ్వు ఒకసారి చేయవది, నా ఫుల్ వీడియో తీయ అంటే నేను కూడా ఫిష్ ఫ్రై చేస్తా, ఫుల్ వీడియో తీస్తా. మంచిగా ఫిషే టక్ ఫ్రెండ్స్ టక్ అంటే కామెంట్ చేయండి, మమ్మీ వేసి పెడుతుంది మాకు అని. రిషి సంబుర మా వాడు మంచి భోజన ప్రియుడు. మా తమ్ముడు అంటాడు ఎప్పటికీ, మా అల్లుడు అయితే మంచి భోజన ప్రియుడు అని. కారం ఎంత వేసినావు బాబా? అదే అందుకోసమే అనిపిస్తాను. అంటే ఒక్కసారి వేస్తే మరి ఆయన బాగా పట్టది వచ్చు కదా దీంట్లో. కొంచెం వేయాలి, కొంచెం వేయాలి, ఇంకొక 2 స్పూన్లు ఒకటేగా. ఈరోజు అయితే స్కూటీ తీసుకున్నాం, రేపు పూజ. పొద్దున్న వేసి పొద్దున్న తొందరగా చెప్తాం. అప్పటి వరకు వచ్చేసి ఇంత టైం ఉండదు. స్కూల్ దగ్గర ఫ్రెండ్స్, మా ఇంటికి దగ్గర, అందుకే మధ్యాహ్నం వస్తారు, మంచిగా వేడి తింటారు, పోతారు. పొద్దుట బాక్స్ పెట్టి అదంతా ఏం లేదు. పాలు తాగినవా? కాలేదు రిషి. చూడండి ఫ్రెండ్స్, ఆవు పాలు, మా ఇంటి దగ్గరే ఆవులు ఉన్నాయి, మంచిగా లీటర్ పాలు పట్టిన. తాగుమంటే అసలు వెనక నుంచి చెప్తాండి, వీడు సైకిల్ చేస్తాడు అబ్బో మమ్మీ అని. ఈ పాలల్లో బాదం ఉన్న జీడిపప్పు ఏదో పౌడర్ వేస్తారంట, నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే పాలల్లో పాలు ఇష్టంగా తాగడానికి, అంటే బాదం జీడిపప్పు ఎట్లా పౌడర్ చేసి కలపాలి అని నాకు తెలీదు. నాకోసం ప్లీజ్ చెప్పండి. ఇంకేమేసుడు బావా? గరం మసాలా లాస్ట్ ఇంకా ఏడైంది. ఇప్పుడు ఆ మిగిలిన మాట ఇలా వేద్దా? వేసుడేనా? ఇట్లా మంచిగా ఉంది కదా బాబా? ఆగు నువ్వు. కాదు ఇట్లా కాదా? సేమ్ తీస్తాడు కావచ్చు. కొన్ని వాటర్ ఉన్నాయి చూపెట్టు. సేమ్ యూట్యూబ్ లో ఎట్లా చేస్తాడు కొన్ని వాటర్ కూడా అందులో పోస్తే ఈ వాటర్ ఎంత టేస్ట్ ఉంటాయి. ఇవి వేస్ట్ చేస్తారా? మన మాట వినేటట్లేడు, వినేటట్లేదు, తింటది లేకుంటలేదు. చేసేది మా కోసం, వల్ల మీరు తింటే మేము తినపో. అయితే లేకుంటే చేసేస్తాను, చేయనియరా? నేను తినా బాబా, యూట్యూబ్లో చేస్తాడు కరెక్ట్ చేస్తాను. నేను తినా తినకుంటుంటావా? తినిపించలే కానీ మీకోసం ఇంత కష్టపడదా ఉంటే తినంటే అయిపోతా. ఇప్పుడు కూడా మంచి కలర్ అయింది, బాగా నీళ్ళు అయితే అని కొంచెం హట్ అయినా కానీ బాగా నీళ్ళు వెళ్ళలేవు. మళ్ళీ దగ్గర అంటే మొత్తం వాటర్ అంతా పోయేంత వరకు ఎక్కువనే ఉన్నాయి. ఇప్పుడు వేడి కానీ వంటతో అక్కడ పక్కన పెట్టదు. ఇదైతే ఇప్పుడు కొన్ని మిగిలిన వాటర్ అయితే పోసాక, ఇప్పుడు ఆయనతో నీళ్ళు వాటర్ పోయినాక మనం కొంచెం గరం మసాలా వేసి కొత్తిమీర వేసి ఇట్లా ఫినిషింగ్ టచ్ చేసినాం అనుకో, అప్పుడు ఇక టేస్టీ ఏంటి వీటిని ఏమంటారు, ఎగ్స్, నాటుకోడి ఎగ్స్ తయారైపోతాయండి. బాయిలర్ లేకపోతే కోడి కాదు, అది కోడులు కూడా నాటుకోడి. అదే అది స్కిన్ కాదు రిషి, అది కోడి గుడ్ల సేరు అని అంటారు. బీరకాయ రొయ్యలు నీకోసమే చేసిన, నువ్వే తిను కానీ టేస్ట్ చూడు, నచ్చితేనే తిను, లేకపోతే నీ బీరకాయ రొయ్యలు ఉన్నారు అభిమానులు, వీటి అభిమానులు ఉన్నారు, ఫ్యాన్స్, మన ఐసిగాడు ఫ్యాన్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్, మంచిగా వాటర్ అంతా కళ్ళపిల్ల ఉడుకుతాయి. కళ్ళపిల్ల మా తెలంగాణ భాష, కళ్ళపిల్ల ఉడుకుతానే అని అంటాం. తెలంగాణ బిడ్డ, సింగరేణి బిడ్డ. తెలంగాణ సింగరేణి బెల్లంపల్లి బిడ్డ. ఇట్లా మంచిగా ఉడికి కొంచెం దగ్గరకు వచ్చేస్తాయి. ఏంటంటే మొత్తం ఇప్పుడు వాటర్ వేయకుండా ఏంటంటే ఈ ఉప్పు కారం అనేది మొత్తం మంచిగా పట్టుకోదు. ఇప్పుడు నేను వేసిన ఉప్పు కారం అనేది ఇట్లా అయితే మంచి సూపు, మంచి టేస్ట్, ఉప్పు కారం మనకి ఏం తెలియదు రిషి. అవును, ఇప్పుడు మంచి నార్మల్ గా బాయిల్డ్ ఎగ్ కూడా మనం పులుసులో అయితే ఎంత మంచిగా పట్టుకుంటే ఉప్పు మంచిగా పట్టుకుంటే, ఇప్పుడు నేను ఉప్పు వేసింది అంటే కొన్ని జాగాలలో పట్టుకుంటే కొన్ని జాగాలు ఇప్పుడు వాటర్ పోసిన
నేను ఆల్రెడీ ప్రొద్దుట చికెన్ లో కూడా లెగ్స్ ఉన్నాయా ఇప్పుడు మిగిలిన వాటర్ కూడా వేస్ట్ పోకుండా ఆ వాటర్ ఎంత టేస్ట్ ఉంటాయి అలా ఉడికింది. మరి మళ్ళీ నేను చికెన్ లో కూడా వాటర్ సూప్ వేసర్లా ఒక్కొక్కసారి కోడిగుడ్లు ఎత్తా మంచిగా ఉంటాయి. సూప్ అంతా పట్టుకుంటది. అసలు అన్ని చేసే నేనే మరి బాబు తీసుకొస్తాను. పొద్దున మా మమ్మీ చికెన్ చేసింది, అలా కోడిగుడ్డు కూడా వేసిందని. రొయ్యల కూర అయితే బాగా నచ్చిందంటే నీ రొయ్యల కూర ఏది? రొయ్యలు అయితే బాగా ఇష్టం మనిషికి అయితే. కొంచెం దగ్గరికి వచ్చేదా కాకపోయినా అన్ని కడాయిలు ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు కడాయి కావాలంటే ఎందుకు రొయ్యలు బీరకాయ రొయ్యలు ఫ్రెండ్స్ మనిషికి అయితే ఎంత ఇష్టం అని అంటే అసలు చూడు అది వానికే మొత్తం కూర ఎవరికి ఇవ్వడంట, అందుకోసమే తింటాడు. నేనేదో బీరకాయ అదైతే నేను ఎవరికి అది నాకే మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు కొత్తిమీర కట్ చేసి మంచిగా వాటర్లో అయితే వేసి పెట్టుకున్నాను. మంచిగా నీరు వేసుకున్నా, ఇది వేసేసి గరం మసాలా కింద పెట్టి మంచిగా వాటర్ అట్లా. ఎంత కొత్తిమీర ఉంటే అంత మంచి టేస్ట్ ఉంటుంది. మా తేజ కొంచెం దాచి పెట్టుకుంటా అంటే ఆయన చేసిన ఒక ఫోటో కూడా తీసుకుందాం బా. కలర్ఫుల్గా రావట్లేదు ఇట్లా వస్తుంది. వచ్చింది. మొత్తానికైతే ఇక తొందరగా ఇక నేను వీడియో తినేసి అయితే చెప్పండి ఎట్లున్నదో చెప్పేయి. చెప్తా, మీరు కూడా చెప్పాలి ఫ్రెండ్స్ మా ఆయన ఎట్లా వేసిండో. అంటే చూడ్డానికి, తినడానికి నేను చెప్తా టేస్ట్, చూడ్డానికి ఎట్లుందో మీరు చెప్పండి. ఏంటి తినడానికి మా నైస్ ఐడియా చెప్తారంట. ఇట్లా నేను కిచెన్ అయితే చూసిండ్రు కదా ఫ్రెండ్స్, ఎప్పుడు వంట చేయంగా వేసి ఉంచుతారు. మంచిగా కూల్గా ఉంటుంది. ఎండాకాలం కదా, ఇప్పుడు సమ్మర్ కాబట్టి మంచిగా కూల్గా ఉంటుంది. కొంచెం గరం మసాలా చూపిస్తా, ఒకసారి ఫోటో తీస్తా. ఫోటో మళ్ళీ తీసారే. సో గరం మసాలా వేసినామంటే దానికి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అప్పుడు మంచిగా ఓకే సూపర్. నోరు ఊరుతుంది నాకైతే. మీకు కూడా ఎంతమందికి నోరు ఊరుతుందో చెప్పండి. జరగాలి కొంచెం కలిపేస్తే. మా పాప అయితే అయిందా నాన్న తొందర నాన్న. ఇప్పుడు పెట్టిందంటే గంట కూర్చుంటుంది. తినడు కొంచెమే కానీ తినుడు ఎక్కడది కానీ వీటిని ఊరించుకుంటా తింటది. మా మూడో చెల్లె నాలుగో చెల్లె ఇద్దరు చిన్నప్పుడు ఏం చేద్దరంటే అందరూ పంచుకునేటోళ్ళు ఎవరిది వాళ్ళు. అందరు అయిపోయినాయి కానీ ఇట్లా కొంచెం తినుకుంటే అందరిని ఊరిచ్చేది. మా చెల్లె బుద్ధులే ఇచ్చింది దీనికి మా సంజయ్. ఫోటో అన్న వీడియో ఇస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరు చూసిన కర్రీ చేసింది మాత్రం మా వారే. నా మీద ప్రేమ కొద్దీ మా ఆయన చేసిండు ఫ్రెండ్స్. మొత్తం లాస్ట్ వరకు వీడియో చూడండి ఎలా చేశాడో. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతా బతిలాడుతుంది కదా. ఓకే అండి, ఇప్పుడు చూసేద్దామా మా ఆయన చేసిన ఎగ్ నాటుకోడి గుడ్ల కర్రీ. టేస్ట్ చూసి ఎట్లుందో నాకైతే చెప్పాలి ప్రతి ఒక్కరు తప్పకుండా. మీరే వాళ్ళకి టేస్ట్ చెప్తా చూసేటోళ్ళకి. రుచి చెప్పవా? ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చూడండి. చూస్తే నవ్వుతుంది కదా, అందుకోసం మీరు మొత్తం వీడియో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, వచ్చేద్దామా వీడియోలకి. ఎంత బిజీగా ఉన్నారో చూసినా. మనకి అట్లా అలాంటిది అంటే అంటే అర్థమైందా? రివ్యూ మంచిగా ఇవ్వాలి, కరెక్ట్ ఇవ్వాలి. అరే నాన్న కష్టపడి వేసింది కదా. అంటే నిజం చెప్పు, అంటే మనం ఏదో వీడియో చేసినాం అని వాళ్ళకి కాదు, నిజం చెప్పు. నాన్న ఎట్లా చేసిండు ఎట్లుందిరా? నైస్ అయితే మంచిగా నాన్న చేస్తంట పక్కకు కూర్చొని కొంచెం ప్లేట్లు వేసుకొని ఒక ఫోటో. మా ఆయన మాత్రం ఇక మంచిగా చేసిండని. అందరికి థ్యాంక్ యూ అండి.
ఇంతవరకు ఇంత ఓపిక నా వంట చూసినందుకు. మా వాళ్ళు అయితే ఇప్పుడు తినైతే టేస్ట్ అయితే బాగుంది అన్నారు. మా తేజ కూడా ఆయనతో ఒక టేస్ట్ చేసి చెప్పింది అనుకో మనసు నిమ్మలం అయితే మనసు నిమ్మలం అవుతుంది. ఎందుకంటే మనం ఇంతగానో కష్టపడి చేసినందుకు అదొక చిన్న ఆనందం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.